మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే పంచమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి అంటే సమయానికి భోజనం చేయడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, అలాగే ముఖ్యంగా ఈ సమాజపరంగా ఏవైతే వ్యక్తులు ఉన్నారో వాటి ద్వారా గౌరవాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ధనధాన్య వృద్ధి కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. అదేది ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ఆ పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ 28వ తారీఖు వరకు కూడా కుజుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి కాస్త అనుకున్న పనుల్లో విజయం సాధించడం, అలాగే పనులు ముందుకు వెళ్ళడం జరుగుతున్నా కూడా ఎప్పుడైతే కుజుడు 28 తర్వాత అంటే వారాంతానికి ఎప్పుడైతే మారుతాడో అప్పుడు తప్పనిసరిగా వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఏదైనా అంటే ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే చర్మ సంబంధిత విషయాల్లోనూ, కంటికి సంబంధించిన విషయాల్లోనూ మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం, ఆ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే పశ్చిమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఏదైతే ఈ వారంలో ఏమైనా పోటీ పరీక్షలు కానీ, లేకపోతే ఇంకేమైనా ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా వాటిలో విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఇతరులు మీ యొక్క మాట వినేటట్టుగా మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ఉంటుంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ మిథున రాశిలో ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కాని వారు ఉన్నారో వాటికి సంబంధించిన మాటలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు, లేదా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అంటే ఫ్యాన్సీ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఈ మిథున రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళు గత కొంతకాలంగా ఏవైతే పనులు అయితే ఆగిపోయాయని భావిస్తున్నారో ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి బంధువుల్లోనూ మిత్రుల్లోనూ మీకంటూ కొంత పరువు ప్రతిష్ట పెరగడం అనేది జరుగుతుంది. కానీ స్త్రీలు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంది. కానీ అనవసరమైన విషయాలకు కొద్దిగా దూరంగా ఉంటే మాత్రం ఈ మిథున రాశి వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లోనూ కొంత అంటే ఎంత ఒడిదుడుకులున్నా తట్టుకుంటారు. కానీ కాస్త ఎదరవాళ్ళ విషయాల్లో కలవ చేసుకోవడం అనేది తగ్గిస్తే కొంత మీ పరువుకి, లేదా మీ యొక్క ఏదైతే మీ సమాజంలో మీరు ఉన్నారో దానికి కాస్త కొంచెం విలువ ఉండడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, లేదా నారాయణ కవచ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు దీంతో పాటు ఈ యొక్క విష్ణువుకి అంటే విష్ణుమూర్తికి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ ప్రతిరోజు ఒక తులసి దళాన్ని మాత్రం సమర్పించి కాస్త నమస్కారం చేసుకోండి. కాస్త మీ పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉన్నా కూడా అవి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనకి
మనం చాలాసార్లు చెప్పుకున్నదే, ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.